హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సంజన నరేష్. సో ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి భువన్స్ ఫస్ట్ బర్త్డే అనమాట. సో ఇదైతే మార్నింగ్ కేక్ అయితే తెచ్చారు నార్మల్ కట్ చేద్దామని. వాడు చేసిన రచ్చ అయితే నార్మల్గా లేదు. మొత్తం కేక్ ఇచ్చేసేయాలంట. ఇంకా సో లాస్ట్కి అయితే కొంచెం ఇచ్చేసాం. పిల్లలకి మంచిది కాదు కాబట్టి లాస్ట్లో కొంచెం ఇచ్చేసాం ఆడుకోవడానికి. సో మొత్తం ఫేస్ అంతా చేసుకున్నాడు. ఇంకా తర్వాత స్నానం చేయించేసింది వాళ్ళ పెద్దమ్మ. సో ఆ రోజంతా నేనేం చేయలేదన్నమాట. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అత్తలు వాళ్ళే చూసుకున్నారు. డైలీ నేనే చేపిస్తా కదా, ఇంకా బర్త్డే రోజు ఇంకా వాళ్ళే చేపిస్తాము అనేసి అనుకున్నారు. సో ఇంకా వాళ్ళే అంతా చూసుకున్నారు. స్నానం చేశాక సార్ గారు వైట్ తోటి స్టార్ట్ అయ్యారనమాట బర్త్డే రోజు. సో ఇది మార్నింగ్ కొత్త డ్రెస్ వేసుకున్నాడు వైట్ కలర్. ఇంకా మేమైతే 1 year వరకు టెంపుల్స్కి వెళ్ళకూడదు. సో నేనైతే ఇంట్లో నార్మల్గా పూజ చేసేసాను. ఇంకా వాళ్ళే ఇంకా టెంపుల్కి కూడా తీసుకొని వెళ్ళారు. వాడికి అదేంటో కానీ ఇంట్లో అందరు ఉంటే చాలా ఇష్టం అనమాట. సో చాలా హ్యాపీగా ఉంటాడు. వాళ్ళ అక్కలు వాళ్ళ అన్నయ్యలు వాళ్ళని చూసుకొని ఇంకా హ్యాపీగా ఉన్నాడు ఆ రోజు. సో ఇంకా లాస్ట్కి అయితే దేవుడి దగ్గర మొక్కించి అలా ఇంకా స్టార్ట్ చేశాడు వాడి ఫస్ట్ బర్త్డే జర్నీ అనమాట. సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళారు. ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చాక ఇంకా సార్ గారిని కాసేపు వాకర్లు వేసి వదిలేసాం. వాకర్లు వేసి అటు ఇటు తిరుక్కొని మంచిగా ఆడుకుంటాడు కాసేపు. సో ఇక్కడ వాకర్లు వేస్తే వాడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. సో వాకర్లు వేస్తే వాడే ఆడుకున్నాడు కాసేపు. ఇంకా అలా కాసేపు టిఫిన్ పెట్టేసాం. ఇంకా టిఫిన్ పెట్టాక పిల్లలకి ఏంటంటే బర్త్డే రోజు మెయిన్ ఎంత పడుకుంటే అంత బాగుంటారు, యాక్టివ్గా చాలా బాగుంటారు అనమాట కేక్ కటింగ్ పార్టీ టైంకి. సో ఇంకా ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా వాడికి ఎట్లా నాప్ టైం కూడా అయ్యింది. సో ఇంకా పడుకోబెట్టాను. ఇంట్లో అందరు ఉండేసరికి పిల్లలు మ్యాక్సిమం పడుకోరు, వీడు అంతే. సో అలా ఇలా పడుకోబెట్టాను అనమాట. నేను ఆల్రెడీ ఆ రోజు చెప్పాను కదా షాపింగ్ బ్లాగ్లో నా దగ్గర ఆల్రెడీ ఫ్రాక్ ఉందని. సో ఈ కలర్ మ్యాచ్ అయినట్టుగానే డ్రెస్సెస్ తీసుకున్నాము. సో ఇదనమాట నా ఫ్రాక్. సో స్లాబ్ మీదనే మొత్తం డెకరేషన్ చేపిస్తున్నాము. సో వీళ్ళ పేజ్ వచ్చేసి నేను ఇన్స్టాలో సెర్చ్ చేస్తుంటే వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే నేను తీసుకున్నాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ఫ్రైడే కాబట్టి తక్కువ మంది నాన్ వెజ్ తింటారు. సో అందుకే ఇంక ఇంట్లోనే నార్మల్ మటన్ అయితే కర్రీ ఒకటి ఇంట్లో చేపించాం, మిగతాదంతా బయటనే క్యాటరింగ్కి ఇచ్చేసాము. సో ఇక్కడైతే ముందు రోజు అయితే కొంచెం హడావుడి కొంచెం బిజీగా ఉండే, అందుకే ఎవరు కోన్స్ పెట్టుకోలేదు. ఇంకా మధ్యాహ్నం కొంచెం ఖాళీగా ఉందనేసి ఇంకా కోన్స్ పెట్టుకుంటున్నారు అక్క మమ్మీ వాళ్ళందరూ. ఇంకా నేనైతే లాస్ట్కి ఇప్పుడు మొత్తం డెకరేషన్ అంతా అయిపోయింది. సో ఒకసారి చూసుకోమన్నారు. సో టోటల్గా అయితే ఇలా వచ్చింది. నైట్ అయితే లైటింగ్స్ తోటి ఇంకా బాగుంటుంది అనమాట. సో వీళ్ళ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను కింద వీళ్ళది లింక్ ఇస్తాను. ఆ లింక్ మీరు ట్యాప్ చేస్తే వీళ్ళ ఇన్స్టా పేజ్ వస్తుంది. సో మనం అనుకున్న బడ్జెట్లో వీళ్ళు మనకి చూపిస్తారనమాట. సో చాలా బాగా చేశారు, చాలా బాగుంది కూడా. సో తప్పకుండా వాళ్ళ ఐడి నేను కింద ఇస్తానమాట. సో నెక్స్ట్ వచ్చేసి వీడికి ఈవినింగ్ కదా, ఇంకా అందరం రెడీ అయినాక వీడికి రెడీ చేసాము. ముందే రెడీ చేస్తే చాలా క్రాంకీ చేస్తారు, వాళ్ళకి చాలా చిరాకుగా ఉంటుంది అనేసి అందరు రెడీ అయినాక వీడికి రెడీ చేసాము. సో కొంచెం ఏడ్చాడు లాస్ట్లో. ఓకే, కొంచెము వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క కొంచెం పిల్లలు ఉన్నారు కదా, కొంచెము అది ఇది ఆడిస్తుంటే కొంచెం చూస్తున్నాడు. ఓకే, ఇంకా రెడీ చేశాక ఇంకా పైకి వచ్చేసాం. లైటింగ్స్ తోటి అయితే ఇదన్నమాట థీమ్ మొత్తం వచ్చేసి. అందుకే మొత్తం బ్లూ కలరే సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడైతే మేము కొంచెం డిఫరెంట్గా నడుచుకొని రమ్మని చెప్పారు, కొంచెం స్టైల్గా. సో మా వల్ల కాలేదన్నమాట, అందుకే నవ్వు వచ్చేసింది లాస్ట్లో. సో ఇంకా అంతలో కేక్ కూడా వచ్చేసింది. మేము కేక్ కూడా బ్లూ కలర్లోనే ఇంకా సెలెక్ట్ చేసామన్నమాట. సో కేక్ వచ్చేసి మేము ఇలా చేయమని చెప్పాము. సో వాళ్ళే చేశారు. సో కేక్ కూడా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మంచిగా ఉన్నప్పుడే ఫోటోషూట్స్ అయిపోవాలి కాబట్టి సో స్టార్టింగ్ ముందు వాడు ఫోటోషూట్స్ అయిపోయినాయి అన్నమాట. సో ఆ టైంకి అయితే ఏం అల్లరి చేస్తాడేమో అనుకున్నా కానీ మంచిగానే ఫోటోషూట్ అన్నిటి దగ్గర మంచిగా నవ్వుకొని చూసాడు. సో ఇంకా వాడు సింగిల్ ఫొటోస్ అన్నీ ఇప్పుడే కంప్లీట్ చేసేసాము. స్టార్టింగ్లోనే వాడు మూడ్ బాగుంది అనేసి ఇంకా పక్క నుంచి అన్నయ్య అక్క పిల్లలందరూ అరుస్తుంటే ఇంకా మంచిగా నవ్వుకుంటూ చూస్తూ
ఇంకా అన్ని ఫోటోషూట్స్ అయితే స్టార్టింగ్లో ముందు కంప్లీట్ చేసేసాం వాడిది మాత్రం. సో నాకు ఎప్పటి నుంచో కేక్ పట్టుకొని ఫోటో దిగాలని ఒక చిన్న ఇది ఉండేది. సో అలా కొన్ని ఫొటోస్ తీసేసాం. లేట్ అయిపోతుందని కేక్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ అయితే డ్యాన్సెస్ స్టార్ట్ చేసాము. అసలు అనుకోవాలి డ్యాన్స్ చేస్తామని. సో ఇంకా స్టార్ట్ అయ్యాక ఇంకా ఆగుతామా, ఇంకా అలా డ్యాన్స్ స్టార్ట్ చేసాము. సో ఎలా ఉన్నా సరే అడ్జస్ట్ అయిపోండి మా డ్యాన్స్ తోటి. ఫస్ట్ టైం అనమాట. సో అలా డ్యాన్స్ చేసాము. ఇదైతే మేమిద్దరం చేయడం అయితే ఇది ఫస్ట్ టైం. అసలు ఏదో అలా చేసేసాము డ్యాన్స్ అయితే. సో లాస్ట్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. బర్త్డే అంటే లాస్ట్లో డ్యాన్సెస్ చేస్తాము అని కూడా అనుకోలేదు. సో అలా ఫ్లోలో ఇంకా అలా కంటిన్యూ అయిపోయాము అనమాట. సో అందరం డ్యాన్స్ చేసేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం బర్త్డే మాత్రం. అసలు వాడు కూడా ఆ టైం వరకు ఉన్నాడు, అసలు హైలైట్. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా పిల్లలు ఆగుతారా, వచ్చిన గిఫ్ట్స్ ఇంకా ఓపెన్ చేస్తామని అమ్మో స్టార్ట్ చేశారు. సర్లాని ఓపెన్ చేయమని ఆల్రెడీ అప్పటికే కొన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేసి ఆడుకోవడం అన్నీ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఉంచండి అంటే ఉంచారు. సో మేము తీస్తామని అంటే సో తీస్తున్నారు వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య. వాళ్ళు తీస్తుంటే నేనెందుకు ఆగడం అనుకొని ఇంకా వీడు కూడా మిడిల్లో వెళ్ళిపోతున్నాడు. సో బర్త్డే మాత్రం చాలా హైలైట్గా బాగా ఎంజాయ్ చేస్తూ బాగా జరిగిందనమాట. సో మన వీడియో కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి.